పూర్తిగా మంటగలుపుతున్నటువంటిది రేవంత్ రెడ్డి. ఆయన గారు వాడేటువంటి పదజాలం కానీ, ఆ సంస్కారహీనమైనటువంటి భాష కానీ ఒక రాజకీయ ఉన్మాదిని తలపిస్తుంది తప్పిస్తే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి ఒక సందేశమో సంకేతమో ఆయన మాటల్లో కానీ, భావజాలంలో కానీ, ఆయన హావభావాల్లో కానీ ఎక్కడ కనిపించదు. చాలా సిగ్గనిపిస్తుంది ఆ భాష వింటుంటే. ఆ పదజాలం, ఆయన వాడేటువంటి తీరు, సంస్కారహీనత ప్రదర్శిస్తుంటే అసహ్యం అనిపిస్తాం. విధానపరమైనటువంటి అంశాల మీద నిజంగానే కంటెంట్ ఉంటే ప్రజలను ఒప్పించడానికి అనేక రకాల పద్ధతుల ద్వారా ప్రజలకు వివరించవచ్చు. గతంలో రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు సమైక్య రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఇంత హీనంగా, అసలు హీనంగా కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంత హీనంగా కాదు. మొదటిసారి విషయ పరిజ్ఞానం ఉన్నోడైతే పరిజ్ఞానంతో ప్రజలకు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. పరిజ్ఞానం లేని అజ్ఞానులే ఈ రకంగా వ్యక్తిగత దూషణతోన నోరు తెరిస్తే కేసీఆర్ను తిట్టడము, గత ప్రభుత్వాన్ని తిట్టడము, వ్యక్తిగత దూషణ చేయడము, ఏకవచన సంబోధన చేయడము. ఎందుకంటే 20 ఏళ్ల పైచిలకు వయసులో పెద్దోడు, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, అనేక వరుస విజయాలతోన శాసనసభ్యుడిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు పదవులు బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని అంశాల వారికి ఏదైనా మాట్లాడి కానీ తులనాడి ఇష్టారాజ్యంగా ఒక్కసారి కాదు రోజు అదే దినచర్యగా మాట్లాడుతూ ఉంటే ఇది ఒక రకమైనటువంటి మానసిక స్థితిని తెలియజేస్తావు. నువ్వు చేయడానికి పనులేమి లేక, చేతగాక, పాలన చేతగాక తిట్టడమే ఒక పాలన అనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలు అట్లా భావిస్తున్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. పాలనను గాలికి వదిలేసి ఉత్త బస్సులాగా ఉత్తుత్తి ప్రేలాపనలు చేయడం ఎందుకు? ఉచిత బస్సు పెట్టినట్లు ఉచిత ప్రేలాపనలు చేసుకుంటూ తిరుగుతున్నావు. పోయిన కాలంలో దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు. నేను ఇప్పుడు చేసిన ఫలానా హామీని ఫలానా టైం కల్లా చేస్తా, 15 ఆగస్టుకి చేస్తా, ఈ దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవత మీద ఒట్టు, ఆ దేవత మీద ఒట్టు. నీ మాటను నమ్ముతారు ఎవరన్నా? వాస్తవంగా నిన్ను చూసో, నీ మాటను చూసో కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేయలేదు. నిజం చెప్పాలంటే ప్రజలకు కొన్ని కారణాల చేత ఆనాటి మా ప్రభుత్వం మీద కొంత విముఖత వచ్చి, కొన్నిసార్లు అయింది కదా అని మల్టిపుల్ రీజన్స్తోన ప్రజలు ఎక్కడికక్కడ కొంత విముఖత చూపించినారు. అయినా పెద్ద తేడా కాదు. మీకు మాకు 1.85%. సరే, గెలుపు గెలిపే, ఓటమి ఓటమే. నువ్వు అంత ప్రేమగా అన్ని కలిపి పెట్టేటువంటి, అల్లారముద్దు చేసేటువంటి అమ్మ చేసిన ఉంటేనే పిల్లలు 4 ఉంటేనంటే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఇది బాగుందని ఒక పిల్లాడు తింటాడు, బాగాలేదని ఒక పిల్లాడు అడిగిపోతాడు. అటువంటిది 2 టర్ములు ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిపేటువంటి క్రమంలో కోట్లాది మంది యొక్క వ్యక్తిగత ఆకాంక్షల్ని 100కి 100 పాళ్ళు సాటిస్ఫై చేయడం అనేటువంటిది కొంత సాధ్యం కాని విషయం అందరికీ తెలుసు. కొన్ని మిగిలిపోతాయి ఎన్ని చేసినా. కాబట్టి దానికి తోడు దక్షిణాదిన గత 55-60 సంవత్సరాల కాలంలో దక్షిణ భారతదేశంలో కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇలా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వరుసగా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ లేదు. 3 సార్లు 4 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉన్నాయి. కానీ వరుసగా అధికారం రాలేవారు. 1 సార్లు 2 సార్లు చేస్తే మళ్ళీ వేరే పార్టీలకు 1 సారి 2 సార్లు అవకాశం ఇచ్చి ప్రజలు మళ్ళీ ఇచ్చినారు. అట్లా అనేక కారణాల చేత తెలంగాణలో ఈసారి అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అది రేవంత్ రెడ్డి ప్రతిభను చూసో, ఆయన భాషను చూసో, ఆయన పనితనం చూసో, ఆయన ప్రజ్ఞను చూసో వచ్చిందని ఆయన భ్రమిస్తున్నాడు. నేను చూసే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీ మీద మా బీఆర్ఎస్ అభ్యర్థి, అలంపూర్ దళిత అభ్యర్థి నీకంటే మెజార్టీతో గెలిచింది. మరి కొడంగల్ కంటే మెజార్టీతో అలంపూర్లో గెలిచింది.
మా వివేక్ గౌడ్ కుకట్పల్లిలో 80,000 పైచిలకు పోయాడుతో గెలిచాడు. నీకు వచ్చింది 30,000. కాబట్టి మొత్తం నువ్వేదో మొత్తం నీ చేతిలోనే మొత్తం వైకుంఠం ఉన్నట్లు అది మొత్తం ప్రజలంతా ఏదో ఇక అలెగ్జాండర్ తర్వాత, అశోకుల తర్వాత, మొఘళ్ళ తర్వాత వాళ్ళని మించిన నాయకుడిని నేనే అన్నంత అహంకారం ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పదలుచుకున్న మాటల్ని మర్యాదగా చెప్పలేవా? సంస్కారంతో చెప్పలేవా? అదే మాటలు ప్రజలకు వినసొంపుగా చెప్పలేవా? పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడు, సంస్కారం పెంచుకొని మాట్లాడు, సంస్కారంతోనే మాట్లాడు. నువ్వు మాట మీద ఉండేటోడివా? దేవుని మీద ఒట్టేసేందుకు చెప్తావు. మాట తప్పడంలో నువ్వు నంబర్ 1. కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోతే నేను భవిష్యత్తులో రాజకీయాలలోనే ఉండను అని మాట ఇచ్చాను. నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావా? 4 నెలలకే మల్కాజ్గిరిలో పోటీ చేసి ఎంపీ పోయావు. నువ్వు ఎంపీ కావడానికి మాకు వ్యతిరేకం కాదు, అలా ముఖ్యమంత్రి అయినందుకు మాకు వ్యతిరేకంగా లేదు. నిలబెట్టుకొని మాట్లాడారు కదా. నువ్వు ఎమ్మెల్యే ఉన్న నాడే అక్కడి నుంచి మళ్ళీ గెలవకపోతే 3వసారి శాశ్వతంగా రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా అని మాట్లాడినావు. నీ మాటకి నువ్వు కట్టుబడి ఉన్నావా? డిసెంబర్ 9కి రైతు బంధు ఇస్తా అని చెప్పినావు. డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. చేయలే. రుణమాఫీ కాదు, రైతు బంధు కాదు, తులం బంగారు లేదు, రైతులకు 500 బోనస్ లేదు, రైతు బంధు లేదు. వానకాలం రైతు బంధు అందరికి అందలే, యాసంగి రైతు బంధు అందరికి అందలే. మళ్ళీ ఇప్పుడు వానాకాలం వస్తుంది. వానాకాలం సీజన్ దగ్గరికి రానే వచ్చాయి. ఇలాంటి వరకు యాసంగి రైతు బంధే గతి లేదు. 4 ఎకరాల లోపిస్తే అందులో కూడా కొందరికి ముట్టింది, కొందరికి ముట్టలే. ఒక్కనాడు కూడా వ్యవసాయ శాఖ తరఫున కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ మండలాల వారిగా, జిల్లాల వారిగా మీరు రైతు బంధు ఇచ్చినటువంటి వివరాలు బహిర్గతం చేయండి. ఒకటే కుటుంబంలో అనకొస్తే తమ్ముడికి వస్తేనే, తమ్ముడికి వస్తే అనకొస్తలే. ఎవరికి వాళ్ళు అలగలగ పట్టాలు ఉన్నాయి. కోకొల్లలు ఓ జర్నలిస్ట్ మిత్రుడు శివారెడ్డి గారు ఓ వీడియో చేసి పెట్టింది ఈరోజే. చాలా ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తానంటే ఒకే కుటుంబంలో అన్నకు వచ్చింది, తమ్ముడికి రాలే. ఆయనకి ఎకరనే, ఈయనకి ఎకరనే. ఏం లోపం లేదు. అందువల్ల మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టేటువంటి పని మీరు ఒకటి చేయలే. నిన్న కొత్తగూడకు వచ్చి ఏం భాష అది, ఏం మాటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త జిల్లాలను రద్దు చేస్తుందని చెప్పి మీరు లీకులు ఇచ్చిండ్రు. పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుందని వార్తలు వచ్చినాయి, టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. ప్రజలు ఆందోళనతో ఉన్నారు. నువ్వు మనగాడివైతే కొత్తగా ఇంకేమైనా చేయాలి, కానీ ఉన్నాయి రద్దు చేయడానికి నువ్వే కావాలన్నా సిపాయివి? ఈ వార్తలు వస్తున్నాయి, ప్రజలు ఆందోళన పడుతున్నారు. 8 ఏళ్ల కింద కొత్త జిల్లాలైనాయి. 8 ఏళ్ళే ప్రజలు పాలనకు అలవాటు పడ్డారు. బ్రహ్మాండంగా సాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం, కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి, కొత్త ఆర్థిక కేంద్రాలుగా నూతన జిల్లాలు వెలసిల్లుతున్నాయి బ్రహ్మాండంగా. నువ్వు పాదం మోపేదన్నా మేలు చేయరపోయి అంటేనంటే ఉన్నాయి నేను రద్దు చేస్తానంటే ఇది పాగలుతానం అంటారా? ఏమంటారు నాకు అర్థం కాదు. ఈ ఆందోళన ప్రజల్లో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంది? ఖండించాలి కదా. లేదు అటువంటిది లేదని ఖండించాలి. అంటే ఖండిస్తలేమంటే దాని అర్థమైంది ఎన్నికలు వెనక రద్దు చేయక పూనుకుంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేసినందుకు ఒకవేళ రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఓటు వేస్తే మేము రద్దు చేస్తామని మొదలు చెప్పినాం కదా, ప్రజలకు తెలుసు కదా, తెలిసి కూడా మాకు ఓటు ఇస్తానంట. అప్పుడు ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి. ఇదే కదా. ఏం పాలమూరు బిడ్డను ఏం పాలమూరు బిడ్డవా నువ్వు? పాలమూరు కోసపడుతుంటే సమైక్యవాదాన్ని వినిపించినటువంటి బిడ్డవు, చంద్రబాబు పెంపుడు బిడ్డవు. 2003లో నీ రాజకీయ జీవితం టీఆర్ఎస్తో ప్రారంభమైంది. నేనే కదా మహబూబ్నగర్ సభలో 2023 నవంబర్లో నీ మెడల కండివైపించింది కేసీఆర్తో. అనామకమైనటువంటి యువకుడు ఆనాడు. సరే, ఎవరు ఎప్పుడైనా ఎట్లయినా ఎదగొచ్చు. ఆ ఎదుగుదలను నేనేమి తప్పడతలేను, ఈర్షపడతలేను. ఆ ఎదుగుదలకు సంతోషం. 16-17 ఏళ్ల రాజకీయ జీవితంలోనే నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి పోయినావు. ఓకే, నిలబెట్టుకో. మరి టీఆర్ఎస్తోనే నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 3 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉన్నావు, జడ్పీటీసీ అయినావు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయిపోయినావు. సరే, అక్కడి నుంచి నువ్వు టీడీపీ ఎమ్మెల్సీ 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యే. మంచిదే, సంతోషం. పాలమూరు బిడ్డవైతే మరి పాలమూరు దుఃఖం మీద నువ్వు చేసిన పోరాటం ఏముంది? పోనీ అప్పుడంటే తెలుగుదేశంలోని పోరాటం చేయలేదంటూ బాగుంది.
తెలంగాణ వచ్చినాక నువ్వు ఎంపీ అయినాక, మల్కాజ్గిరి ఎంపీ అయినాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఒక్కనాడైనా జాతీయ హోదా కావాలని పాలమూరు రంగారెడ్డి మీద మీ కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు వేసి ప్రాజెక్టు ముందుకు పోకుండా చేసినటువంటి దాన్ని కానీ ఇవన్నీ చూస్తూ మన్నిస్తూ అవన్నీ చూస్తూ కళ్ళు మూసుకొని ఉన్నవాడి కదా. పాలమూరు బిడ్డమైతే ఈ జిల్లాకు నీళ్ళు రావాలి వేగంగా నేను చేసిన పని ఏముంది? పోనీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు, 5 నెలలు అయిపోయా, రేపు 7 తారీఖు అయితేనంటే 5 నెలలు వెళ్ళి 6 నెలలు పడుతుంది. పాలమూరు రంగారెడ్డిని దాదాపు 90% పనులు మేము పూర్తి చేసినాం. ఒక మోటార్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. నాగలాపూర్ రిజర్వాయర్లో 2.5 టీఎంసీల నీళ్ళ నిల్వ ఉంచినాం. మిగిలిపోయిన ఆ కొద్ది పనులను పూర్తి చేస్తే ఈ వానాకాలానికి 5 నెలల కాలంలో మీరు పనులు వేగిరపరిస్తే ఈ వానాకాలానికి నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుండదు కదా. ఆడ కాళేశ్వరం కాడ 2-3 పిల్లర్లకు ఏదో పగుళ్ళు వచ్చిందని చెప్పి జాతీయ అంతర్జాతీయ ఇష్యూ చేసినావు, కానీ 10% మాత్రమే మిగిలిన పాలమూరుకి నువ్వు పాలమూరు బిడ్డవైతే పాలమూరు నుంచి పోయినావు. నీకు అంత ప్రేమ ఉంటే పని అంతకుముందు ఎవరు చేసేదని లెక్క కాదు. పని ఆడికి వచ్చింది, ఆ మౌతాదికి వచ్చింది, 90% వచ్చింది. మిగిలిన 10% 5 నెలల్లో ఎందుకు చేయలేవు? మరి ఎందుకు మొదలు పెట్టలే? ఎందుకు పూర్తి చేస్తలేవు? పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎన్నికే నీకు చేత కాదు, ఆ పని ఏపీఎన్నికే చేత కాదు. కానీ మాటికి నేను పాలమూరు బిడ్డను, మాటికి నేను పాలమూరు బిడ్డను. పాలమూరు బిడ్డకు ఉండేటువంటి ఆ పట్టింపు కానీ ఆ పరితపింపు కానీ లేదు, పరితపించడం కానీ లేదు. రాజకీయానికి వాడుకోవడం తప్పిస్తే ఉన్నావు, హోదాలో ఉన్నావు, డిగ్నిఫైడ్గా ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా రాజకీయ అంశాన్ని రాజకీయంగానే ప్రస్తావించి ప్రజలు విఘ్నులు ఆలోచించుకునేటట్లు చేసి అవతల రాజకీయ పార్టీకి స్థానం లేకుండా చేసి నీకు దమ్ముంటే జ్ఞానవంతులు చేసే పని అది. నీ స్థాయికి దిగి మేము కూడా మాట్లాడాలంటే వందలు మాట్లాడవచ్చు. వికారం అనిపిస్తుంది మాకే. ఈ మోతాదు మాట్లాడాలంటే మనసు అంగీకరిస్తలే. పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కేసీఆర్ను తిట్టడం మూలంగా అబ్బాయి ఇప్పుడు ఎంత మనగాడరా, ఎంత బాగా తింటున్నాను అనుకుంటే నువ్వు గొప్పగా 10 కాలాలు నిలబడతావు రాజకీయాల్లో. ఎప్పుడు కూడా చరిత్ర మలినంతో నిర్మాణమైన చరిత్ర నిలవదు. త్యాగంతో, జ్ఞానంతో, చిత్తశుద్ధితో నిర్మాణమైనటువంటి చరిత్ర అనేది నిలబడతారు. గుర్తుపెట్టుకో. పద్యం గుర్తుకొస్తుంది, తెలుగు పద్యం. కనకం సింహాసనం మీద దేన్నో కూర్చోబెడితే అది లేచి ఆడిపోయింది అన్నట్లు. అట్లా ఉంది. నేను ఫలానా తారీఖు కల్లా రైతు బంధు కంప్లీట్ చేస్తా, కేసీఆర్ నెలకు 3 రాస్తా ఉంటాను. కేసీఆర్ రైతులకు ఇచ్చే రైతు బంధు డబ్బులు ఎన్నికల నాటికే 7,500 కోట్లు ఖజానాలో పెడితే రెడీగా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఆపండి అని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిందే మీరు, ఆపిపించిందే మీరు. ఎన్నికలైన వెంటనే ఇవ్వండి అదే 7,500 కేసీఆర్ దాపెట్టిన పైసలు ఇవ్వండి అంటే కాంట్రాక్టర్లకు మీ పార్టీ మీ మంత్రులు కాంట్రాక్టర్లు ఉండేటువంటి వాళ్ళ బిల్లులు చెల్లించిన సిగ్గు ఎగ్గు లేకుండా రైతులకు ఇచ్చే డబ్బులు అవి. ఆ డబ్బులు నువ్వు రేపు ఇస్తేవి, మొన్న ఇస్తేవి, నిన్న ఇస్తేవి, ఎల్లుండి ఇస్తేవి. ఆ డబ్బులు ఎందుకే మళ్ళీ షరతులా? ఆ డబ్బులు ఎందుకే మళ్ళీ ఛాలెంజ్లా? ఫలానా టైం కలిగిన కంప్లీట్ నీ కష్టం చేసి పెట్టిన డబ్బులు అవి. పోయిన ప్రభుత్వంలో నీ డబ్బులు ఇవ్వడానికి చేతగాలే ఎలకలబడి మళ్ళీ వాళ్ళ రేపు ఆనకాలం వస్తుంది. ఇక 15 రోజులు అయితే స్టార్ట్ అవుతాయి. రోహిణి కార్తీ పోగానే రోహిణి కార్తీ తుకాలు పోస్తారు రైతులు. రోహిణి కార్తీ మేలోనే వస్తుంది, ఎన్నికలు అయిపోగానే వస్తుంది. మరి యాసంగి ఎప్పుడు తీయాలి రైతు బంధు? వానకాలం ఎప్పుడు ఇస్తాం? మనగాడికి ఇచ్చి చెప్పాలి కదా. ఇవి మాట్లాడతలేవు. జీవో 46 పోలీసు ఉద్యోగాల నియామకాలకు యువతకు గొడ్డలు పెట్టని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలు. ఊరూరు తిరిగి యువకులందరూ ఏదో పోలీసు వాళ్ళు అవుతారన్నట్లు, మొత్తం యువకులకు పోలీసు నౌకర్లే వస్తాయన్నట్లు, జీవో 46 వల్లనే నౌకర్లు ఆగిపోతాయన్నట్లు దుష్ప్రచారం చేసింది. వారంలో రద్దు చేపిస్తామన్నారు పోటీ చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, అందరు కానీ. ఏమైంది మరి? 5 నెలలు వెళ్ళిపోయింది, 6వ నెలలు పడుతుంది. ఎందుకు జీవో 46 గురించి ఎందుకు మాట్లాడారు? కేసీఆర్ 1,60,000 పైచిలకు ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చినాక మరో 36,000 ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభించి 30,000 ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసి
కొలువుల కాగితాలు చేతికి ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది. కేసీఆర్ దిగిపోయి నువ్వు ఎక్కినాక ఇచ్చేటప్పుడు ఈ 30,000 గత ప్రభుత్వం చేసింది మేము ఇస్తున్నామని చెప్పాలా సంస్కారవంతుడు ఎవడైనా. నువ్వు కొత్తగా ఇచ్చినట్లు గత ప్రభుత్వంలో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకుంటేట్లా సిగ్గులేనితనం అవుతుంది. నువ్వేం చెప్పినావు? మెగా డిఎస్సి వేస్తామన్నావు. ఎక్కడ పోయింది మరి మెగా డిఎస్సి? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అశేషమైనటువంటి యువతను పక్కదారి పట్టించి మెగా డిఎస్సి చేస్తుంది కాంగ్రెస్ రాగానే అని చెప్పి నమ్మబలికిరు కదా. మరి ఎందుకు వేయాలి? ఎవరు ఆపిరు మిమ్మల్ని మెగా డిఎస్సి చేయడానికే? ఎవరైనా ఆపినరా? విద్యార్థులకు 5 లక్షలు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు, నిరుద్యోగ యువతకు భృతి, రైతులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు, అతనికి 4,000, కోడలికి 2,500. అరే ఎన్ని చెప్తారా బాబు? ఇవన్నీ ఏమాయంటేనంటే వీటి గురించి మాట్లాడకుండా కేసీఆర్ తిరుగుతామేమా అంటే నువ్వు పనికొచ్చిన వాడివైతే, పరిజ్ఞానం ఉన్నవాడివైతే నువ్వు ఇచ్చిన హామీల మీద పనిచేస్తావు, పాలన మీద దృష్టి పెడతావు. అది లేదు కాబట్టి ఇది రివర్స్ అన్నమాట. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ విధానాల గురించి మాట్లాడడం తప్పు కాదు, అవతల పార్టీ విధానాలను విమర్శించడము తప్పు కాదు. కానీ ఈయన టీడీపీలో ఉన్నప్పుడు నేను ఆనాడు ప్రశ్నలు చెప్పిన ఒక సందర్భంలో ఎక్కువ పూసుకొని మాట్లాడుతున్నాడు. అంత అవసరం లేదు, విధానపరంగా మాట్లాడు. కాంగ్రెస్ మీద సోనియా గాంధీ మీద మాట్లాడేటప్పుడు ఇంకా 1000 ఏళ్ళైనా టీడీపీ బతుకుంటుంది అన్నట్లు, ఆ టీడీపీకి ఈయననే నాయకుడు అవుతాడు అన్నట్లు మాట్లాడాడు సోనియా గాంధీ. ఎన్ని తిట్టిండు, ఏం భాష వాడిండు. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలోకి పోయి మా సోనియమ్మ జిందాబాద్, సోనియమ్మ రుణం తీసుకోవాలి. ఎట్లా అవకాశం ఉంటే అట్లా రికార్డులు మార్చేటువంటి నీకు నీ గురించి ప్రజలు ఆహా అనుకుంటున్నావు. కాలం కలిసి వచ్చాయినావు, కాపాడుకో. నువ్వు ఈ తిట్లు ఎన్నికల నిబంధనావళి అడ్డం వస్తుంది కాబట్టి మేము కూడా పరిమితులలో ఉన్నాం. నీ స్థాయిలో నీలాగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, మా శ్రేణులు కూడా. దానివల్ల ఫలితం ఉండదు, గ్రహించు. సభ్యత కాదు, సంస్కారం కాదు. అంశాల వారీగానే చర్చ పెట్టు. అంశాల వారీగానే ఎదుటి రాజకీయ పార్టీని అనాల్సిన పనిలేదండి. నీ వాదన పటిష్టంగా వినిపిస్తే ప్రజలకే అర్థమైపోతుంది కదా ఎవరి వాదనలో పస ఏముందో, పరిణతిని బట్టి జ్ఞానం ఏముంది, ఎవరు చెప్పేది వాస్తవం, తర్కానికి ఏది నిలబడుతుంది ఏది నిలబడదు, ఈ నిజమా కాదా ప్రజలు ఆలోచించుకుంటారు కదా. నీవు ఇచ్చే స్టేట్మెంట్తోనా, నువ్వు మాట్లాడే మాటతోనా కింది నుంచి 4 సపోర్ట్లు కొట్టగానే ఇంకా రెచ్చిపోయి మాట్లాడినంత మాత్రాన్నే కింద మీద అయిపోతుందా లోకం? కాదు కదా. నాకేమనిపిస్తుందంటే చూడాల కాలం రేపు చెప్తుంది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఒకవేళ పొరపాటున మళ్ళా మోడీ గారి ప్రభుత్వమే వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఒక దురుద్దేశం ఉన్నట్లు అర్థమవుతా ఉంది. దానికి కాంగ్రెస్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. 1. 2, కేసీఆర్ను ఎంత ఎక్కువ తిడితే అంత సంబరపడేది ఎవరండి? తెలంగాణను వ్యతిరేకించిన శక్తులు, ఆంధ్ర శక్తులు. అంటే వాళ్ళందరినీ మచ్చిగా చేసుకోవడం మూలంగా నీ ప్రయోజనాలు నెరవేరాలి ఇక్కడ, అంతే కదా. అంటే తెలంగాణ వ్యతిరేకులని సంతృప్తిపరచడం ద్వారా, వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి నువ్వు తలపెట్టినటువంటి పెద్ద హాని ఇది. ఇది రేపు తెలుస్తుంది తెలంగాణ సమాజానికి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేని పరిస్థితులు మీకు ఎదురైతాయి. అప్పుడు మీ శక్తి ఎంతో ప్రజలు అంచనా వేసుకుంటారు. ఆ రోజు నిజ స్వరూపం తెలుస్తారు. కృష్ణా వాటర్ బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులన్నీ ఎట్టి పరిస్థితులు మేము అప్పగించమని చెప్పి మేము మొండికేసి మేము అప్పగించకుండా ఉంటే నువ్వు అప్పచెప్పి కూర్చున్నావు. ఆంధ్రాకి మెయిల్ చేసే పని. ఈరోజు గోదావరి నదిలో ఉండేటువంటి ఎక్సెస్ వాటర్ను కావేరికి అనుసంధానం చేస్తామని, గోదావరి నుంచి కావేరికి అనుసంధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే
ఖరాఖండిగా తిరస్కరించి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ దానికి సహాయం చేసేటువంటి లోపాయకారి కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రభుత్వంలో. అంటే రేపు తెలంగాణకి ఏమవుతుంది? శాశ్వతంగా తెలంగాణ గోదావరి మీద ఆధారపడినటువంటి గోదావరి బేసిన్ అంతా కూడా భవిష్యత్తులో దెబ్బతినిపోతుంది. వాటి ఉండదు మనకు. ఇవి ఆషామాషి వ్యవహారాలు కావు. నిజమైనటువంటి అంశాలు ఎన్నికలలో చర్చకు ఏడొస్తాయనో తిట్లదండకంతోనా వ్యక్తిగత దాడితోనా పాలన మీద చేతగాక అంశాలను పక్క దృష్టి మళ్లించడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ముఖ్యమంత్రి చేస్తున్నట్లుగా స్పష్టంగా అనిపిస్తున్నది. తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాలి, గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ను యూటీ చేసేటువంటి విషయాన్ని రేపు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుందా? రేవంత్ సర్కారు గోదావరి నీళ్లను కావేరీకి మళ్లించేటువంటి పథకానికి సపోర్ట్ చేస్తుందా? కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను, కొత్త మండలాలను, కొత్త రెవెన్యూ డివిజన్లను మీరు రద్దు చేస్తారా? చేయకపోతే ఎందుకు ఖండిస్తలేరు? ఒక్క మంత్రి ఎందుకు ఖండియడు? ముఖ్యమంత్రి ఎందుకు ఖండియడు? దయచేసి సమాజం ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలు, ఓటు మాత్రమే కాదు. మన ప్రస్థానం ఒక రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చి దశాబ్దం కూడా పూర్తి కాలే. రేపు జూన్ 2 వస్తే దశాబ్దం పూర్తి అయిపోతుంది. దశాబ్దంలో నడుస్తున్నాం. 10 ఏళ్ళు నిండలే, 10 ఏళ్లలో ఉన్నాము. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ స్థితికి వచ్చినాం. దీన్ని నిలబెట్టి భావితరాలకు గొప్ప తెలంగాణను అందించాల్సింది పోయి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగేటువంటి విధంగా కాంగ్రెస్ ఈరోజు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ప్రయోజనాలు పట్టినట్లుగా ఎక్కడ కనిపిస్తలేదు. దయచేసి ఆలోచించమని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.